చేసుకున్న తర్వాత మనం వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. వాక్య సందేశంలోకి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా దేవా. ఇంతవరకు జరిగినటువంటి ఈ ఆదివారం ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగుని నడిపించారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈరోజు నా వర్తమానం చాలా వింటే మీరు చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. చక్కగా క్యాజువల్గా మనం మాట్లాడుకుందాం, ఇంకా జోవియల్గా మాట్లాడుకుందాం. మరి శ్రద్ధగా వింటే కనుక చక్కగా ఎంజాయ్ చేస్తూ మీరు వింటారు వాక్యాన్ని. ఆ వాక్యం ఎంజాయ్ చేస్తూనే దాంట్లో ఉన్న సీరియస్నెస్ను కూడా మీరు తెలుసుకుంటారు. అవును కదా, యేసయ్యను మనం నమ్మాలని, నమ్మితేనే రక్షించబడి ఆయన కోసం జీవించాలని మీకు అర్థమవుతుంది. కాబట్టి సిద్ధమేనా వినటానికి? ఓకే, మంచిది. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. ప్రపంచంలో అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. కానీ ఈ పండుగలు ఒక్కొక్క పండగ ఒక్కొక్క దేశానికి పరిమితమై ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక ప్రాంతానికే పరిమితమై ఉంటుంది. ఒక్కొక్కసారి కొంత సమయానికే, ఒక కాలానికే పరిమితమై ఉంటుంది. తర్వాత మళ్ళీ జరగదు అది. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కొన్ని పండుగలు కులానికి సంబంధించిన పండుగలు ఉన్నాయి కదండి. కొన్ని పండుగలు అయితే గ్రామాలకు సంబంధించిన పండుగలు ఉన్నాయి. ఎందుకంటే మనం దేవి దేవతల్ని పెట్టుకున్నాం, కులానికి దేవుడిని అంటగట్టేసాం ఒక్కొక్కసారి కదా, దేశానికి అంటగట్టేసాం దేవుడిని. దేశానికి ఒక దేవుడు ఉంటాడా? కులానికి ఒక దేవుడు ఉంటాడా? ఇంకా చెప్పాలంటే గ్రామ దేవత అని కూడా అంటున్నారు. అంటే ఒక దేవుణ్ణి లేకపోతే దేవి దేవతని ఎక్కడ అంటగట్టేసాం? ఆ గ్రామానికే. ఇంకా అందుకనే ఆ గ్రామానికి పండగ, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఆ దేశానికి, ఆ కులానికి పండగ జరుగుతూ ఉంటుంది. తర్వాత చాలాసార్లు చూస్తే ఎవరైనా వ్యక్తులు ఒకవేళ దేవుళ్ళుగా గనక వస్తే వారికి జయంతులు చేస్తారు. అవునా? జయంతులు చేస్తారు. వర్ధంతులు చేస్తారా? మిమ్మల్ని అడుగుతున్నాను, వర్ధంతులు చేస్తారా వారికి? అంటే ఈ మధ్య జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియట్లేదు కొంతమందికి. జయంతి అంటే ఏంటి? ఆయన అవుతున్నాడు, జన్మదినం. వర్ధంతి అంటే అది దేవుళ్ళకి జయంతులు చేస్తున్నారు, కానీ చనిపోయినప్పుడు వర్ధంతి ఎందుకు చేయట్లేదు? మామూలుగా క్యాజువల్గా నేను మన దేశం యొక్క భాష టెర్మినాలజీలోనే, పదజాలంతోనే మాట్లాడుతున్నాను. ఓకే, అలా మాట్లాడితేనే ఈ మెసేజ్కి అందం అన్నమాట. కానీ ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయనకి ఒక రకంగా ప్రపంచంలో జయంతే కాదు, ఇంకా ఏం చేస్తారు చెప్పండి? వర్ధంతి కూడా చేస్తారు. ఎందుకంటే ఆయన చనిపోయి అలాగే సమాధిలో లేడు. ఎందుకని అంటే ఆయన తిరిగి లేచాడు. తర్వాత ఆయన చనిపోయినప్పుడు కూడా నిజానికి ఆయనకి చావుకు బందీ అయిపోలేదు, ఆయన్ని చావుని జయించాడు. మరణానికి బందీలుగా ఉన్నటువంటి వారిని సైతం ఆయన ఏం చేశాడంటే ఆయన చావుతో వారికి కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే జీవాన్ని ప్రసాదించి ఆయన ప్రథమ ఫలంగా లేచాడు కదా. తర్వాత వారు కూడా వరుస చెప్పుని ఏమవుతారండి? ఒకరి తర్వాత ఒకరు లేస్తారు. అదే ఆ వ్యక్తి గురించే నేను ఈ రోజున మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన పుట్టాడు, పుడితే అదొక సమయానికి పండగలా అనిపించలేదు, అది ఒక ప్రాంతానికి పండగలా అనిపించలేదు,
అది ఒక దేశానికి పండగ అనిపించలేదు, ఒక మతానికి, ఒక కులానికి, ఒక గ్రామానికి పండగ అనిపించలేదు. అది లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుండి 11 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు అది మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ యేసు ప్రభు వారు పుట్టాడంట, అది మన కొరకంట. ఆ మన అంటే ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అంట. క్రిస్మస్ ఇస్ ఏ గుడ్ న్యూస్. It's a good news not to only some people, but everybody, to the whole world. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. యేసు ప్రభు పుట్టుక ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక సమయానికో కాదు. ఇది అందరికీ, అందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు వారు. ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు, అంతేకాదు రక్షకుడిగా పుట్టి ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు ఇంకొక వచనం మత్తయి గారు రాసిన సువార్త కూడా చూద్దాం. 2వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే ఏం కనపడుతుందండి? వారు అంటే ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును చూసారండి, అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారంట. అత్యానంద భరితులయ్యారు వాళ్ళు. అంటే గ్రేట్ జాయ్ అన్నమాట. యేసు ప్రభు యొక్క జన్మ గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. నాట్ జస్ట్ జాయ్ బట్ గ్రేట్ జాయ్. అంతేకాదు అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి ఏం చేశారంట? తల్లి అయిన మరియను, జాగ్రత్తగా గమనించాలి అక్కడ, తల్లి అయిన మరియను చూశారు. అంతేకాదు ఆ శిశువుని కూడా చూచారు. తర్వాత ఏం చేశారు? సాగిలి పడ్డారు. తర్వాత చూసారా, ఆయనను పూజించి. ఎంత స్పెసిఫిక్గా ఇక్కడ ఉందంటే, అక్కడ మరియా, యేసు ప్రభు తల్లి అయిన మరియా, అలాగనే బాలుడు ఉన్నారు. చూడటానికి ఇద్దరిని చూశారు. కానీ సాగిలిపడి పూజించింది మాత్రం ఎవరినో చెప్పండి, ఎవరినండి? మాట్లాడలేదంటే అది ఆయనను. శిశువు అది ఇది అంటారు శిశువుని, అవునా? కానీ శిశువుగానే ఉన్నప్పుడు ఆయన అన్నారు. ఆయన అంటే అప్పుల్లో వాళ్ళు శిశువుగా చూసుండొచ్చు, కానీ ఆ పుట్టినటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు అని వాళ్ళు గుర్తించారు. అందుకని పూజించారు. అంటే ఈ క్రిస్మస్ రోజున వచ్చినటువంటి ఈ వ్యక్తి యేసుప్రభు వారు పసిబాలుడిగా ఉన్నాడే కానీ ఆయన పూజకి అర్హుడు. అందుకని తమ పెట్టెలను విప్పి ఏం చేశారు? బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించారని చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ఇక్కడ ఆయన పుట్టుక మనం చూసినప్పుడు ఆయన పుట్టుక ఏమని మనకి తెలియజేస్తుందంటే, అది కొంతమందికి సంబంధించింది కాదు, లేదు ఒక కాలానికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది, అందరికీ సంతోషాన్ని ఇచ్చేటువంటిది ఆయన పుట్టుక అని మనం తెలుసుకోవాలి. అయితే మనం సాధారణంగా తెలుసో తెలియకో మరి ఈ యొక్క భాష పరంగా మనం యేసు ప్రభువుని ఏమంటామంటే అవతారం అంటాం. అవునా కదా చెప్పండి? వినలేదా ఈ మాట? మనం యేసు ప్రభువుని అవతారం అని వినలేదా ఎప్పుడూను? అస్సలు ఎప్పుడు వినలేదన్నట్టేనే మీరు చూస్తున్నారు, మాట్లాడలేదు కూడా. అమ్మ, యేసు ప్రభువుని అవతారం అంటాం మీరు ఎప్పుడు వినలేదా? విన్నారు కదా, అదే అంటున్నాను. అయ్యా, పాట కూడా ఉంది కదా, అది గొడవ లేని పని. అయితే యేసు ప్రభు వారు శరీరధారి అని ఆయన అనొచ్చనమాట. అవతారం అనేటువంటి మాట, అవ అంటే కిందకి దిగిరాటం అనమాట. అవతార్ అనేటువంటి మాట ఇక్కడి నుంచే వచ్చింది. తార. అయితే ఆయన తార కాదు,
తారల్ని నక్షత్రాలను సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన ఇలా అనొచ్చు అవసరమైతే, ఇంకా అవదైవం అనొచ్చు. ఏమనొచ్చండి? అంటే దైవమే ఏమయ్యాడు? కిందకు వచ్చాడు. డిసెంట్ అని అర్థం అవతార్ అంటే. అయితే అవతారం అని ఒకవేళ అంటే కనుక కొంచెం ఒక నెగిటివ్ కాన్సెప్ట్ ఇస్తుంది అనే దాన్ని బట్టే నేను కొన్ని డిఫరెన్సెస్ చెప్తానన్నమాట. ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ మీరు గమనిస్తే, ఓహో నిజంగా యేసు ప్రభువారు అక్కడ చెప్పినట్టు అవతారం కాదు, ఆయన అవదయ్యం లేకపోతే శరీరధారి అని కూడా మనం అనొచ్చు. శరీరధారి, ఇన్కార్నేషన్ అంటారు ఇంగ్లీష్లో, అవతార్ అనరు, ఇన్కార్నేషన్. ఈ పదం లాటిన్ నుంచి వచ్చిందండి. ఇది లాటిన్ నుంచి వచ్చింది. ఇన్కార్నేషన్ అంటే ఇన్కార్నేషన్, ఒక రకంగా గ్రీక్ పదమే లాటిన్ నుంచి ఇంగ్లీష్లోకి వచ్చిందనమాట. ఇన్కార్నేషన్, ఇన్కార్నేషన్. ఇన్ అంటే అర్థం ఏంటంటే ప్రిపోజిషన్ అనమాట, అది ఇన్ అని అర్థం. కార్నోస్ అంటే ఏంటంటే ఫ్లెష్. కార్నోస్ అంటే ఏంటి? ఫ్లెష్ అంటే శరీరం, శరీరంతో అని అర్థం. ఇన్ ఫ్లెష్. ఇన్కార్నేషన్ అంటే శరీరంతో రావటం అనమాట. యేసు ప్రభువారు శరీరంతో వచ్చాడు, మానవ శరీరంతో వచ్చాడు. నేను కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. యేసు ప్రభువారు మొట్టమొదటిగా శరీరంతో వచ్చాడు, శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఎందుకంటే ఆయన మనుషుల కోసం వచ్చాడు, మనుషుల్ని విమోచించడానికి వచ్చాడు. కాబట్టి ఇన్కార్నేషన్ ఈజ్ రియల్ అన్నమాట, రియల్, వాస్తవం. ఆయన పుట్టినప్పుడు మరియా ఆయన్ని ఎత్తుకుంది, మరియా పాలిచ్చింది. అందుకని యోహాను కూడా మొదటి యోహాను పత్రికలో యేసు ప్రభుని కొంతమంది కేవలం అపియరెన్స్ అనుకున్నారు. అవతారం అంటే అపియరెన్స్ అంటే జస్ట్ అలాగా కనపడేటట్టుగా ఉండటం అంతే, కానీ వాస్తవం కాదు. అలా అనుకుంటున్నప్పుడు మొదటి యోహాను 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏమని చెప్తున్నాడు చూడండి యేసు ప్రభుని గురించి. ఏమండి? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటుమో, కన్నులారా మేము ఏది చూతుమో, ఏది నిదానించి మేము కనుగొంటుమో. చూడండి మళ్ళీ, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేస్తున్నామంటున్నాడు. ఎవరంటారు ఆయన? చెప్పండి. ఆది నుండి ఉన్నటువంటి ఎవరంటారు? అది యోహాన్ గారు ఎవరిని గురించి చెప్తున్నారు అంటారు? ఎవరో బాగా చెప్తున్నారు, ఒకలేన పడుతుంది మాట. అది చాలా థ్యాంక్స్ అమ్మ, ఎందుకంటే మీకు అర్థమైంది చదివినప్పుడు. ఆది నుంచే ఏదైతే ఉన్నదో, ఏదైతే మేము నిదానించి చూసామో, మా కన్నులు ఏదైతే చూసాయో, మా చెవులు ఏదైతే విన్నాయో, మా చేతులు ఏదైతే తాకాయో, దాని గురించే, లేకపోతే ఆయన గురించే మేము మాట్లాడతామన్నాడు. ఎవరంటారు ఆయన? మళ్ళీ అడుగుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను గారు యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది గ్నాస్టిక్, యేసు ప్రభు వారు శరీరాన్ని ధరించుకున్నాడని మీరు కనుక నమ్ముతున్నారా, అయితే ఆయన్ని దేవుడు అనొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దేవుడు అన్నవాడు ఎందులో పాలు పంచుకోడు? ఈ యొక్క పదార్థంతో పాలు పంచుకోడు. ఒకవేళ యేసు ప్రభు వారిని మీరు మనిషి అంటారా, అయితే ఆయన దేవుడని అనొద్దు. ఒకవేళ దేవుడు అంటారా, ఆయన శరీరంలో పాలు పంచుకున్నాడని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఆయన శరీరాన్ని పాలు పంచుకోడు. యేసుప్రభు వారు మంచివారైతే ఆయన ఒక ఫ్యాంటమ్ లాంటివాడు అనమాట. ఫ్యాంటమ్ అంటే ఏంటి? ఒక భూతం లాంటివాడు, లేకపోతే ఒక ఆత్మ లాంటివాడు అనమాట. ఒక ఆత్మ లాంటివాడు. మీకు అర్థమైంది నేను అన్నది? గ్నాస్టిసిజం అనేటువంటి వాదం ఆ రోజున వచ్చింది, యోహాను గారి యొక్క సమయంలో వచ్చిందనమాట. అప్పుడు యేసు ప్రభు వారు దేవుడే, కానీ ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. దానికి మేము సాక్షులమని చెప్తున్నారు. ఎవరో చెప్పండి? యోహాను గారు.
యోహాను గారు. ఇది మీకు ఒకవేళ కొంతమందికి అర్థమైంది నాకు తెలుసు, కొంతమందికి అర్థం అవ్వలేని వారి గురించి మళ్ళీ చెప్తాను అవసరమైతే, ఎందుకంటే చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఈ మొదటి శతాబ్దం చివరిలో, 2వ శతాబ్దంలో గ్నాస్టిసిజం అని, గ్నాస్టిక్ వాదం అనేటువంటిది ఒకటి వచ్చింది. ఇది గ్రీక్ ఫిలాసఫీ అనమాట. వాళ్ళు ఏమని నమ్ముతారు? దేవుడు మంచోడు, ఆత్మ మంచిది. దేవుడు ఆత్మ కదా, కాబట్టి దేవుడు ఆత్మ ఏంటో చెప్పండి, అది అక్కడే ఉండాలి. ఈ పదార్థం లేకపోతే ఈ శరీరం అంతా, శరీరము ఇది ఒకటే కదా, ఇదంతా ఏంటో చెప్పండి, చెడ్డది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచివాడైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు ఈ పదార్థంలో పాలు పంచుకోడు. కాబట్టి వాళ్ళ వాదం ఏంటంటే, యేసు ప్రభు వారు శరీరాన్ని ధరించుకున్నాడంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి రాలేదు, ఆయన దేవుడు కాదు. ఆయన అయినా మీరు ఒప్పుకోవాలి, లేకపోతే ఆయన నిజంగా పైనుంచి వచ్చినోడు అంటే ఈ శరీరంలో ఆయన పాలు పంచుకోలేదు, ఆయన ఒక ఆత్మలాగా ఉన్నాడంతే. అపియరెన్స్ ఆయన అంతే, అపియరెన్స్, రియల్ ఫ్లెష్ని ధరించుకోలేదంట. ఇప్పుడు సంఘానికి చెప్పాలి ఎవరో, యోహాను గారు. అప్పుడు చెప్తున్నాడు అనమాట ఈ మాటలన్నీ కూడా. యేసు ప్రభువారు, మీరు అనుకున్నటువంటి ఆలోచనే తప్పురా బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మంచోడే కాదంటలేదు, పదార్థమేమి చెడ్డదేమీ కాదు. ఆ యొక్క యేసు ప్రభువారు దేవుడై ఉండి ఈ యొక్క శరీరాన్ని ధరించుకున్నాడు. దానికి మేము సాక్షులు, మేము ఆయన్ని పట్టుకున్నాం, మా కన్నులు చూసాయి ఆయన్ని, ఆయన మాట్లాడుతున్నప్పుడు విన్నాము అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బయట వేరే విశ్వాసాల్లో చూస్తే అవతారం అంటే నిజంగా శరీరాన్ని ధరించుకున్నటువంటి వారు కాదు. కానీ యేసుప్రభు ఎవరో చెప్పండి, శరీరధారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. చూసారా, అక్కడ చాలా స్పష్టంగా ఉంది కదా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన అదిగోండి సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. చూసారా, యేసు ప్రభువారు ఆయన యొక్క జన్మ శరీరాన్ని ధరించుకుని నీవలే నావలే రావటం అనేది వాస్తవమైనటువంటిది, అంతేగాని అది అపియరెన్స్ కాదది. వేరే విశ్వాసంలో అవతారం అంటే ఏంటనుకున్నారు? నేను యాక్షన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. అలా ఒక్కసారిగా మనుషుల దగ్గరికి వచ్చి ప్రత్యక్షమవుతారు, అలాగుండి ఒక్కసారిగా అలా మాయమైపోతారు అవసరమైతే. నిజంగా చెప్పండి, మరి యేసు ప్రభువారు అలాగేనా? రిజరక్షన్ తర్వాత వేరు, కానీ ఆయన పుట్టినప్పుడు మాత్రం ఆయనకి మనకలాగా శరీరము రక్తమాంసాలు ఉన్నాయి, అవునా కాదా? అది అటువంటి దేవుడు ఆయన. రెండోది చూద్దాం. రెండవది ఏంటంటే, ఆయన పర్మనెంట్గా వచ్చాడు. శరీరాన్ని ధరించుకున్నాడు 2000 సంవత్సరాల క్రితం, చనిపోయాడు, తర్వాత సమాధి చేయబడ్డాడు, తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఎలా తిరిగి లేచాడు అది చెప్పాలి. ఆత్మతోనా లేకపోతే శరీరంతోనా? శరీరాన్ని ధరించుకుని ఏం చేశాడు ఆయన? తిరిగి లేచాడు. అందుకనే మనం శరీర పునరుద్ధానాన్ని నమ్ముతాం. ఏమి నమ్ముతామండి? యేసు ప్రభువారి సమాధిలో శరీరం ఉందా లేకపోతే లేదా? డౌట్గా చూడొద్దు, చెప్పండి.
ఈరోజు ఇశ్రాయేల్ వెళ్ళిన తర్వాత అక్కడ సమాధిని చూస్తే ఖాళీగా ఉందా, లేకపోతే శరీరం ఇంకా ఉందా? అంటే దానికి అర్థం ఏంటి? వెరీ గుడ్, ఇంక డౌట్ లేదు మీకు. కాబట్టి అపోస్తుల విశ్వాస ప్రమాణంలో శరీర పునరుద్ధానం నేను నమ్ముతా అంటున్నప్పుడు, ఎందుకంటే యేసుప్రభు వారు కూడా ఆయన పునరుద్ధానం ఎలా జరిగింది? శరీర పునరుద్ధానం. ఇప్పుడు యేసుప్రభు వారు కేవలం ఆత్మస్వరూపిలాగానే ఉన్నాడా, లేకపోతే దైవ మానవుడిగా ఆయన ఉన్నాడా? చెప్పండి. దైవ మానవుడిగా ఆయన ఉన్నాడు. మహిమ శరీరాన్ని ధరించుకుని ఆయన ఎప్పటికీ ఇంకెలా ఉన్నాడో తెలుసా? దైవ మానవుడిగా. ఆయన వచ్చేది ఎలాగో తెలుసా? మనుష్య కుమారుడిగా. ఒకప్పుడు ఆయనకి శరీరం లేదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. తర్వాత ఇప్పుడు కూడా ఎలా ఉన్నాడంటే ఆయన శరీరంతోనే ఉన్నాడు. కాకపోతే ఆ శరీరం మహిమ గల శరీరంతో ఆయన ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క అవదైవం లేకపోతే అవతారం అంటలేదండి. శరీర ధారణ అనేటువంటిది అది ఏంటంటే పర్మనెంట్, శాశ్వతము ఉండేటువంటిది అనమాట. మరి అవతారాన్ని చూసుకుంటే అశాశ్వతమైంది. ఎందుకంటే ఒక పని మీద ఒక సమయంలో అవతారం వస్తాడు. వచ్చిన వెంటనే ఆ పని అయిపోయిన వెంటనే ఏం చేస్తాడు చెప్పండి? ఇంక పని అయిపోయింది కాబట్టి మాయమైపోతాడు, లేకపోతే మరుగైపోతాడు అనమాట. కాబట్టి అవతారంతో పోల్చడానికి లేదు ఈ యొక్క శరీర ధారణని. ఇంకొక విషయం ఏంటంటే శరీర ధారణ అనేటువంటిది కంప్లీట్ అంటారు దాన్ని, పరిపూర్ణం. మరి అవతారాన్ని ఏమనొచ్చు? పరిపూర్ణం అనొచ్చా? పరిపూర్ణం కాదు, పార్షియల్ అంటారు. పార్షియల్ అంటే ఇన్కంప్లీట్ అనమాట. నేను చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తాను మీకు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి దేవుడు, 100% దేవుడు. శరీరంతో పుట్టినప్పుడు కూడా 100% దేవుడు, 100% మానవుడు. పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. అంతేగాని సగం దేవుడు సగం మనిషి కాదు. లేకపోతే 70% దేవుడు 30% మానవుడు అలా అనుకోకండి. పరిపూర్ణమైన దైవత్వం, పరిపూర్ణమైన మానవుడు, రెండు కూడా ఆయనలో ఉన్నాయండి. ఎంత గొప్ప వ్యక్తి అండి ఆయన. అందుకని ఆయన చూసినప్పుడు అందరికీ కన్ఫ్యూజన్ వచ్చేసింది అందరికీ ఆయన చూసినప్పుడు. ఎందుకంటే ఆయనకు ఒకసారి దేవుడిలా మాట్లాడేవాడు, మానవుడిగా మాట్లాడినప్పుడు ఏమో ఈయన దేవుడు కాదా అనుకున్నారు కొంతమంది. దేవుడిగా మాట్లాడినప్పుడు ఏంటి ఈయన మానవుడే కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏంటి అనుకున్నారు. అసలు యేసుప్రభు యొక్క పర్సనే చాలా యూనిక్ పర్సనాలిటీ అండి. విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి వ్యక్తి యేసుప్రభు. అందుకనే ఎంతమంది ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారు యేసుప్రభుని. హీఈస్ పర్ఫెక్ట్, కంప్లీట్ మ్యాన్ అండ్ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. అవతారం విషయంకి వచ్చామనుకోండి, అవతారం విషయంలోకి వచ్చినప్పటికీ ఒక్కొక్కసారి సగం ఉంటాయన్నమాట. మీరు కొన్ని అవతారాలు చూడొచ్చు. ఒక ప్రక్కంతనేమో ఎవరో చెప్పండి, పురుషుడు. ఈ పక్కంత ఎవరో చెప్పండి, అది. మీరు చూసారా లేదు? ఆ మాటలన్నీ తెలుసు, కానీ నేను ప్రస్తావించదలుచుకోలేదు ఆ మాటలేమి కూడా. ఓకే, ఇలా చూసినప్పుడు ఇక్కడ నుంచి ఇలా మీసం ఉంటుంది, మగోళ్ళ కనపడతాం. ఇలాగన్న వెంటనే ఇక్కడ మీసం ఉండదు, ఇదంతా జడ ఉంటుంది ఇలాగ. చూసారా? అది నాట్ కంప్లీట్ అవతారం. ఇక్కడి నుంచి ఇదంతానేమో మనిషి, ఇక్కడి నుంచి ఇదంతానేమో సింహం. తెలుసా ఆ అవతారం? మరి మీరు చెప్పండి, అది పెర్ఫెక్ట్ అంటారా? మిళితమైపోయి ఉండేటువంటి విధానాలుగా వస్తుందన్నమాట.
కాబట్టి అవతారం అని ఎలా అంటాం యేసు ప్రభుని? ఈజ్ ఎ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్ అట్ ద సేమ్ టైం. ఆయన శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఆయన మానవుడేనా? దైవత్వాన్ని వదిలేశాడా? దేవుడు కాకుండా పోయాడంటే నో. ఆయన ఏంటంటే మనిషిగా పుట్టినప్పుడు జరిగింది ఏంటంటే దైవత్వానికి ఆయన మానవత్వాన్ని జోడించుకున్నాడు. అది అంతేగాని ఏమీ విడిచిపెట్టలేదు ఆయన. విడిచిపెడితే ఇంకేంటి ఆయన? మళ్ళీ చెప్తున్నాను, ఆయన మనిషిగా ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన దైవత్వానికి మానవత్వాన్ని జోడించుకున్నాడు. అదే తన్ను తాను తగ్గించుకోవటం అంటే. అంతేగాని ఏమీ ఆయన తగ్గించుకోలేదు. మానవత్వాన్ని కలుపుకోవటమే గొప్ప తగ్గింపు ఆయనకి. ఈజ్ ఏ పర్ఫెక్ట్ అనమాట అండి. కాబట్టి ఇప్పుడు వరకు చాలా చూసాం. ఏమేం చూసామండి? ఈ శరీర ధారణ, ఇన్కార్నేషన్ అంటే అది వాస్తవమైందని చూసాం. కానీ అవతారాన్ని ఏం చూసాం? జస్ట్ అలాగా కనపడి అలాగ ఒకసారి అవసరమైతే అలా చూసిన వెంటనే మాయమైపోతాడు అవసరమైతే. ఎందుకంటే శరీరం సరైనటువంటి విధంగా రాలేదు అక్కడ, అపియరెన్సే. రెండోది ఏం చూసాం? శరీరధారి అంటే అది పర్మనెంట్ అని చూసాం, శాశ్వతము ఉండేటువంటిదని చూసాం. శరీరధారిగా యేసుప్రభు వచ్చాడంటే ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు? దైవ మానవుడిగానే ఉన్నాడు. ఇంక అలాగే కొనసాగుతాడు, యుగ యుగాలు అలాగే ఉంటాడు. ఆయన దైవ మానవుడిగా ఉంటాడు. కానీ అవతారాన్ని చూస్తే ఎలా ఉన్నది చెప్పండి? ఒక కాలంలో ఒక పని మీద వచ్చినటువంటి అవతారం ఆ పని అయిపోయిన వెంటనే ఏమైపోయిందో చెప్పండి? కనుమరుగైపోయింది అవతారం. మూడోది ఏం చూసాం? శరీరధారి అంటే పర్ఫెక్ట్గా, కంప్లీట్గా, సంపూర్ణంగా దేవుడిగా ఉండి మానవుడిగా వచ్చాడండి. అది శరీరధారణ అంటే. అది అవతారం అంటే. ఏదైనా సంపూర్ణంది చూసామా మనం అవతారంలోనూ? చెప్పండి, అలా చూస్తున్నారేంటి? అవతారంలో సంపూర్ణంగా ఏది లేదు కదా, అంత సగం కదా. ఇంకొక వ్యత్యాసం కూడా చూద్దాం. ఇంకొక వ్యత్యాసం ఏంటంటే, ముందు అవతారం గురించి మాట్లాడదాం. అవతారం దుష్ట శిక్షణ శిష్ట, ఇది మీకు బాగా తెలుసండి. మరి యేసుప్రభు వారు కూడా అవతారమే అంటారా? అంటే అర్థం ఏంటి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే అర్థం ఏంటి అమ్మా? దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టులంటే నీతిమంతుల్ని రక్షించడానికి అవతారం వచ్చింది. ఇట్లన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ నేను ఇవ్వట్లేదు. కానీ యేసుప్రభు వారు నిజంగా దుష్టుల్ని శిక్షించడానికి, మంచోళ్ళని రక్షించడానికి వచ్చాడా చెప్పండి? మరి ఆయన అవతారం ఎలా అవుతాడు? అవదైవం లేకపోతే శరీరధారి అనొచ్చు ఆయన్ని. నిజంగా చెప్పండి మీరే, దుష్టుల్ని శిక్షించాలంటే దేవుడు దిగి రావాలంటారా చెప్పండి? ఎంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు మనుషుల దగ్గర. ఇక్కడి నుండి వేరే చోటన బాంబేసి, న్యూక్లియర్ బాంబు లేకపోతే ఏదో వేసి మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక్క క్షణంలో మటుమాయం చేసేస్తున్నారు. దేవుడు అలా చేయలేడా? దుష్టుల్ని శిక్షించాలంటే దిగి రావాలా? పోనీ మంచోళ్ళని రక్షించాలంటే మరి ఆ విశ్వాసంలో గ్రంథాలే చెప్తున్నాయి అసలు ఎవడో మంచోళ్ళు లేడు అని. మీకు ఎలా తెలుసు అంటారేమో. పాపోహం ఇంక ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ నేను చెప్పను. అంటే నా మనసు పాపం, మలిను, నా ఊహల పాపం, నా యొక్క క్రియలు పాపం, నా ప్రవర్తన పాపం, నేను పాపంలోనే పుట్టాను అని అవి కూడా ఘోషిస్తున్నాయి. మరి అలాంటప్పుడు మంచోళ్ళు ఎవరున్నారు అక్కడ? నేను అడుగుతున్నాను. మంచోళ్ళు ఎవరో లేరు. మనందరికీ తెలుసు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, తిమోతి పత్రికలో చూస్తాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని ఉన్నది. కాబట్టి యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది ఏంటంటే, మంచోడు ఒక్కడో లేడు. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు.
అందరూ త్రోవ తప్పారు. అందరూ కూడా త్రోవ తప్పారు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అటువంటప్పుడు దేవుడు చెడ్డోళ్ళని శిక్షించడానికి వస్తే ఒక్కడ బ్రతుకుతుందా ఈ లోకంలో చెప్పండి? చెడ్డోళ్ళని రక్షించటానికి, దుష్టుల్ని రక్షించడానికి, పాపుల్ని రక్షించడానికి యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చాడు. అందుకని నేను అంటున్నాను కదా, ఈ పండగ లేకపోతే ఈ క్రిస్మస్ని ఒక పండగ అనకూడదు నిజానికి. కాకపోతే ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటిది లోకానికి సంబంధించింది, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఈ అవతారంలో ఎన్ని అవతారాలు ఉన్నాయి చెప్పండి? మనం వేరే విశ్వాసాన్ని చూసినప్పుడు అవతారాలు ఎన్ని అవతారాలు ఉన్నాయి? 10 అవతారాలు ఉన్నాయి. చాలా ఉంటాయి, కానీ అందులో 10 ప్రాముఖ్యమైనవి. లిస్టు మీరు కనుక గూగుల్ చేస్తే మీకు 10 వస్తాయి. చివరిది ఏంటో చెప్పండి? కల్కి. కొంతమంది యేసుప్రభునే కల్కి అనుకున్నారు. సినిమా కూడా వచ్చింది ఈ మధ్య, కల్కి అని కదా. ఎందుకు అంత పాపులర్ అయింది, ఎందుకు అంతలాగా హిట్ అయింది అంటే, ఒకరు రావాలి, మనుషులందరినీ రక్షించడానికి రావాలి అని ప్రపంచం వచ్చేసినటువంటి వాడిని పట్టించుకోవట్లేదు, కానీ రాబోయేటువంటి వాడి గురించి చాలా ఆతృత కనపడుతుంది. అందుకని హిట్ అయిపోతుంది. అవతార్ 1 తీసాడు లేదా సినిమా, తర్వాత సరిపోక మళ్ళీ ఇంకోటి తీశాడు అవతార్ 2 అని. ఆ డైరెక్టర్ ఎందుకు తీసుంటాడు సినిమా? కేవలం డబ్బుల కోసం తీశాడు సినిమా. మరి ఇక్కడ అవతార్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎందుకు? ఎవరైనా చెప్తారా? ఎందుకంటే అవతార్ 1 వచ్చినప్పుడు అవతార్ 1లో విలన్ చచ్చిపోయినా మళ్ళీ రెండో విలన్ ఎవడో వచ్చాడు. అవునా? ఈ హీరో అప్డేట్ అవ్వలేదు పాపం. హీరో కంటే పవర్ఫుల్ ఎవడిక్కడ? విలన్. ఎందుకంటే చంపేసిన ఇలా 10 తలకాయలు వచ్చేస్తాయన్నమాట వేరే. అలాగా. కానీ యేసు ప్రభు వారు చెప్పండి, ఎన్నిసార్లు ఆయన వచ్చి ఉంటాడు ఈ భూమి మీదకి? ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? అలా చూస్తున్నారు ఏంటండి? ప్రతి సంవత్సరం క్రిస్మస్కి అక్కడ పాకేస్తే ప్రతిసారి పుట్టేస్తున్నాడు చెప్పండి. అందుకని వీళ్ళకి డౌట్ వచ్చింది. ప్రతి సంవత్సరం పాకేస్తున్నాం కదా, ఎన్నిసార్లు వచ్చాడండి ఆయన? ఒక్కసారి వచ్చాడు. ఎప్పుడది? 2000 సంవత్సరాల క్రితం. తర్వాత మళ్ళీ ఎందుకు రాలేదు? ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడో ఆ పర్పస్ని, దాన్ని నెరవేర్చేశాడు ఆయన. అవునా కదా? అది కావాలంటే మీరే చూడండి. ఆయన ఏమని అన్నాడంటే సిలువ మీద సమాప్తమైనది అన్నాడు. అన్నాడా లేదా? నన్ను దేవుడు ఎందుకైతే, తండ్రి ఎందుకైతే పంపించాడో దాన్ని నేనేం చేశానంటే సంపూర్తి చేసేసాను. అది మీ వల్ల కాదు, మీరు చేయలేరది. అది నేను మాత్రమే చేయగలను. ఎందుకంటే నేను దేవుణ్ణి, ఎట్ ద సేమ్ టైం మానవుణ్ణి. 100% దేవుణ్ణి, ఎట్ ద సేమ్ టైం 100% మానవుణ్ణి. నేను మాత్రమే చేయటానికి అర్హత కలిగినోడిని. నేను 100% దేవుణ్ణి కాబట్టి ఒక ప్రక్క నేను దేవుడి చేయి పట్టుకోగలను. 100% మనిషిని కాబట్టి నేను మనిషి చేయి పట్టుకోగలను. ఆ ఇద్దరిని కూడా నేను తీసుకొచ్చి కలపగలను. సమాప్తమైనదంటే నేను అదే చేశాను. ఈరోజు మన పాపులమైనటువంటి మనం అబ్బా తండ్రి అని నేరుగా దేవుణ్ణి పిలుస్తున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నామంటే అది యేసు ప్రభు చేసినటువంటి పని శరీరధారిగా. తిమోతి పత్రికలో మళ్ళీ చూస్తాం ఏమనంటే, మనకు అందరికి వచ్చిన కంఠత వాక్యమే, దేవునికి నీ నరునకు, దేవుడు అక్కడే, దేవునికి నీ నరునకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఈ పర్ఫెక్ట్ గాడ్ మ్యాన్, దైవ మానవుడు ఏం చేయగలడంటే, మనం ఏదైతే కోల్పోయామో, ఎవరి దగ్గర నుంచి అయితే సంబంధం కోల్పోయామో ఆ సంబంధాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావటానికి కేవలం దేవుడు మాత్రమే మనిషిగా దిగి రావాలి. అప్పుడే. ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదండి. ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ తెలుసు కదా మీకు. మామూలుగా అడుగుతాను, ఒకవేళ కొంతమందికి తెలియకపోయినా ఏం పర్వాలేదు, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇన్ఫినిట్కి ఒకవేళ
మధ్యన గ్యాప్ ఎంత అని అడిగితే ఏం చెప్తాను చెప్పండి? ఇన్ఫినిట్కి మధ్య గ్యాప్ ఏమని అడిగితే ఏమని చెప్తాను? అనంతానికి అనంతమే గ్యాప్ కదా. కాబట్టి పరిమితమైనటువంటి మానవుడు అపరిమితమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోగలడా? చేరుకోలేడు. అపరిమితమైనటువంటి దేవుడే ఇన్ఫినిటివ్గా ఉన్నటువంటి వాడే రావాలి మన దగ్గరికి. అలా వస్తేనే మనం ఆయన్ని చేరుకోగలుగుతాం, లేకపోతే మన వల్ల ఆయన దగ్గరికి వెళ్ళటం కుదరదు. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆ యొక్క గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. అదే ఫిలిప్పీ పత్రిక చెప్తుంది, 2వ అధ్యాయము 6వ వచనంలో ఏమని చెప్తుందండి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చూస్తున్నాం? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి, చూసారండి, మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అక్కడతోటి ఆగిపోలేదండి క్రిస్మస్ స్టోరీ. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి అది మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది క్రిస్మస్ స్టోరీ. ఇంక నేను ముగించేస్తున్నాను, 5 నిమిషాల్లో నా వర్తమానం అవుతుంది, మీరు వినండి. మత్తయి, లూకా గారిని చూస్తే వారు దాదాపు 20 అధ్యాయుల కంటే పైన రాశారు అధ్యాయాలు. ఎందుకోసమంటే యేసు ప్రభు పుట్టుకతో ప్రారంభించారు. ప్రారంభంలో ఆయన పుట్టుక గురించి ఉంది. వారి యొక్క సువార్త చివరిలో ఏమనుందో చెప్పండి? సువార్త చివరిలో ఏమనుంది? ఆయన యొక్క మరణము, పునరుద్ధానం ఉంది కదా. యేసు ప్రభు యొక్క పూర్తి లైఫ్ అంతా రాయటానికి వాళ్ళకి అంత పట్టింది. కానీ పౌలు గారు కూడా యేసు ప్రభు యొక్క రాకడ గురించి రాశాడు. ఆయన ఎలా వచ్చాడు, కానీ ఆయన ఎక్కడున్నటువంటి వాడు, ఎలాంటి వాడో వచ్చాడో రాసి, ఎలా పుట్టాడో రాసి అక్కడితో ఆపేశాడు చెప్పండి? ఆపలేదు. ఆయన ఎందుకు వచ్చాడో కూడా రాశాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తను విధేయత చూపించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరే చెప్పండి, క్రిస్మస్ని యేసు ప్రభు వారిని ఒక పసిబాలుడిగా అక్కడితోటి ఆపేద్దామంటారా చెప్పండి? అక్కడితోటి ఆపేస్తే మనకు అసలు రక్షణే లేదు. క్రిస్మస్ని ఎక్కడి వరకు కొనసాగించాలి? మనకు రక్షణ కావాలంటే పునరుద్ధానం వరకు. భలేగా చెప్పారు, క్రిస్మస్ ఈజ్ ఫర్ గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే ఈజ్ ఫర్ ఈస్టర్. అది నిజంగా విశ్వాసం ఉంచిన వాళ్ళమైతే మనం, ఈస్టర్ ఈజ్ ఫర్ సెకండ్ కమింగ్. ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఈసారి నిజంగానో రెండోసారి వచ్చినప్పుడు ఎవరైతే, ఇప్పుడు మనం చెప్పొచ్చు ఏమనంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ దుష్టులందరినీ రక్షించడానికి వచ్చాడు. తన్ని అందరూ అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచి ప్రతి వారికి ఆయన దేవుని పిల్లలగటానికి ఆయన ఏమిస్తాడు? అధికారం ఇస్తాడు. ఒకవేళ ఆ యొక్క అవకాశాన్ని నిర్లక్ష్యం చేసి అలాగే ఉన్నామనుకోండి, మనం దుష్టులుగానే ఉంటాం. ఆయన విశ్వాసం ఉంచితే నీతిమంతులం అవుతాం, ఆయన విశ్వాసం ఉంచకపోతే దుష్టులంగానే ఉంటాం. అప్పుడు ఆయన రెండో రాకడలో మనల్ని ఏం చేస్తాడో తెలుసా? శిక్షిస్తాడు. ఆ వచ్చిన మట్టుకు చదివి నేను ముగిస్తాను. ఎందుకంటే మనం ఇంకా పండుగ చేసుకుంటూనే ఉన్నాం. యేసు ప్రభు రాకడొచ్చి 2000 సంవత్సరాలు దాటేసింది. ఇప్పుడు ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఈసారి అండంగా రాడు. ఇందాక పాట పాడారు కదా, లోపల పిండంగా ఉండడు. ఈసారి దైవ మానవుడిగా ఆయన వస్తాడు. ఒకప్పుడు గాడిద పిల్ల ఎక్కాడు, ఇప్పుడు గుర్రం మీద వస్తాడు. ఒకప్పుడు పశువుల పాకలు కూడా స్థలం లేదు, ఇప్పుడు స్థలం అంతా అయిందే. ఒకప్పుడు ముళ్ళ కిరీటం పెట్టారు, ఇప్పుడు గొప్ప కిరీటం, రాజు కిరీటం ధరించుకుని వస్తాడు. ఒకప్పుడు రక్షించడానికి వచ్చాడు, ఇప్పుడు శిక్షించడానికి వస్తాడు. ఎవరిని వచ్చినటువంటి వాళ్ళు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచకపోతే. అందుకనే ఏమంటున్నాడో ఆ మాట చదివేసి ముగిందాం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలో వద్దా?
11వ వచనం ఇలా ఉందండి. 11వ వచనం, 22వ అధ్యాయం 11వ వచనం చూసారా? అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మళ్ళీ పసికందిలాగా మరి అమ్మ కడుపును పుట్టొస్తాను అంటున్నాడా? మళ్ళీ రక్షించడానికి నేను వస్తున్నాను, సిలువ మీద చచ్చిపోటకు అంటున్నాడా? వాని వాని క్రియల చెప్పున ప్రతి వానికి కిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎంత గొప్పోడు చూడండి. అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయం చేయనివ్వండి, ఆడి జీతం నా దగ్గర ఉంది. అదేంటంటే శిక్ష. పరిశుద్ధంగా ఉన్నవాడిని ఇంకా పరిశుద్ధంగా ఉన్నవాడిని, ఆడికి కూడా జీతం ఉంది. అదేంటంటే నిత్య జీవం. ఇస్తానికి నేను రాబోతున్నాను. మంచిది, నేను కూడా పాకేసాను, నేను కూడా స్టార్ కట్టాను, నేను కూడా అమ్మ మంచిగా క్రిస్మస్ వచ్చేసరికి ఇల్లు అలికేసాం. ఇప్పుడు ఇల్లు అలగట్లేదులే. కల్లాపులు వేసేవాళ్ళు, ముగ్గులు ఎట్టేసేవాళ్ళు మా నాయనంతో పాటు, మగోడినైనా కానీ. ఇప్పుడు పెయింట్లు వేసేస్తున్నాం, ఏషియన్ పెయింట్స్ కదా, స్టార్లు కట్టేస్తున్నాం. తర్వాత బట్టలు కొనేసుకుంటున్నాం, మంచి మంచి బట్టలు. తర్వాత చేయవలసి అన్నీ చేసేస్తున్నాం. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? దుస్తుల్ని శిక్షించడానికి కాదు, దుస్తుల్ని రక్షించడానికి వచ్చాడు. అది నన్ను, పాపులు రక్షించడానికి. ఈ పాపుల్లో ప్రధానమైనటువంటి నేను అన్నాడు. అదే వచ్చిన ఎవరు? పౌలు గారు. నన్ను రక్షించడానికి వచ్చాడు. ఈరోజు తెలుసుకుంటే గనక నువ్వు ఏ జాబితాలోకి వస్తావో తెలుసా? పరిశుద్ధుడిగా ఉన్నవాడిని ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉన్నావు, ఆ జాబితాలోకి వస్తావు. నీతిమంతుడిగా ఉన్నవాడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండనేమో అని జాబితాలోకి వస్తావు. ఇంకా యేసు ప్రభువుని నమ్మలేదనుకోండి, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం, ఆ జాబితాలోకి వస్తారు. ఇంకేంటంటే అపవిత్రుడిగా ఉన్నవాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనేమో అంటున్నాడు. అసలు ఆ దేవుడు ఏంటండి ఇలా అనొచ్చా? నువ్వు దొంగతనం చేస్తున్నావా? చేస్తానే ఉండి ఏం పర్లేదు, చెయ్యి అనొచ్చా? అంటే నేను మొట్టమొదటిగా నేను ఎందుకు వచ్చాను? నిన్ను ఇంతలా రక్షించడానికి నా ప్రాణం పెట్టాను, నా ప్రాణం పెట్టి క్షమాపణ ఇచ్చాను, నా యందు విశ్వాసం ఇస్తే నీకు రక్షణ, నువ్వు క్షమించబడతావు అని నీకు ఎంత చెప్తున్నా నేను ఆ దొంగతనమే చేస్తాను. నేను ఆ యేసు దగ్గరికి రాను. నా జీవితం నాదే, నా స్వనీతి మీద నేను ఆధారపడతాను. మంచి క్రియల ద్వారా నా రక్షణ అనుకుంటాను. నేను నువ్వు ఎంత చెప్పు, నా బతుకు నాదే అని నేను జీవిస్తూ ఉంటే ఓకే, నువ్వు అలాగే ఉండి తంబి, నువ్వు అలాగే ఉండి చెల్లి, ఏం పర్లేదు, నేను వస్తున్నాను త్వరగాను. ఈసారి ఎవరి జీతమాలకి ఇవ్వటానికి నేను వస్తున్నాను. ఇంకేంటి ఆలోచన చేయండి. ఇక నా వర్తమానం అయిపోయింది, మొట్టమొదటి రాకడ అయిపోయింది. ఇది ఇంక ముద్ర వేయొద్దు అంటున్నాడు. దానికంటే ముందు ఈ ప్రవచన వాక్యానికి ముద్ర వేయొద్దు, కాలం సమీపమైంది అయింది కాబట్టి. ఇక మొదటి రాకడ గురించే చెప్తున్నావు, రెండో రాకడ గురించి కూడా చెప్పు, నేను వచ్చేస్తున్నాను. ఇంకా వినుకోకుండా అలాగే ఉండాలనుకుంటున్నావా? అలాగే ఉండి ఏం పర్లేదు అంటున్నాడు అనమాట దేవుడు. ఎందుకంటే నేను చేయవలసింది అయితే చేసేసాను, ఇక నువ్వు చేయవలసింది చేయట్లేదు కదా, ఇంక నేనేం చేయను? నువ్వు చేయవలసింది చేస్తే నేను వచ్చే లోపల నువ్వు నీతిమంతుల జాబితాలో, పరిశుద్ధుల జాబితాలో ఉంటావు. అప్పుడు నీ జీతం ఏంటంటే నిత్య జీవం. ఒకవేళ నువ్వు అలాగే ఉంటే నిత్య శిక్ష. అక్కడ పండ్లు కొరుకుటియు ఏడ్పుటియు ఉంటుంది. ఏడ్పులు ఉంటాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు అక్కడ ఉండవలసి ఉంటుంది. ఆ పరిస్థితి అవసరం లేకే యేసు ప్రభువారు మన కోసం సిలువ మీద చనిపోవటానికి వచ్చాడు. మరి ఎంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచుతారు? తల్ల వంచండి ఒక్కసారి, తల్ల వంచి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసు ప్రభువారు అమ్మా ఆయన అవతారంలా రాలేదు, ఆయన జన్మ చాలా విశిష్టమైనది. ఎందుకంటే దేవుడు త్రిత్వంలో రెండో వ్యక్తి అయినటువంటి వాడు శరీరాన్ని ధరించుకుని లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే మనిషి బాధ మనిషే తీర్చగలడు. మనిషి రక్షిస్తాడు. ఆ మనిషి కేవలం మనిషిగా రక్షించలేడు, కానీ దేవుడే మనిషిగా వస్తే రక్షిస్తాడు. అలా వచ్చాడు యేసు ప్రభువారు.
మన దేవుడు అన్యాయస్తుడు కాదు. నేరుగా మనం చేసిన పాపాన్ని శిక్షించేయట్లేదు ఆయన. ఆ పాపాన్ని నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి సిలువ మీద చనిపోయి నా యందు విశ్వాసం ఉంచు అన్నాడు. నేను నీ స్థానంలో చనిపోయి నీ కొరకు చనిపోయాను, నీ కొరకు మళ్ళీ తిరిగి లేచాను, ఇది నమ్ము నువ్వు అన్నాడు. అది కూడా నమ్మకపోతే ఇక ఇంకేమంటాడు చెప్పండి? అలాగే ఉండి ఏం పర్వాలేదు, నేనైతే త్వరగా వచ్చేస్తున్నాను, నీ పాపంలో నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు. దయచేసి ప్రియ సహోదరుడా, ఈ సంవత్సరపు చివరి రోజుల్లో నువ్వు అలా ఉండొద్దు. నీతోటి దేవుడు మాట్లాడుతుంటుండగా ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన రాకడికి, రెండవ రాకడికి సిద్ధపడి ఉండు. ఎందుకంటే ఈసారి సిలువ వేయటానికి, ఆయన సిలువ వేయబట్టడానికి రావట్లేదు. ఆయన సింహాసనం మీద కూర్చి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఒక ఆయన అన్నాడు కామెడీగాను, కానీ ఆయన అసలు లేకుండా వెళ్ళిపోయాడు. ఏమన్నాడంటే, రెండోసారి యేసుప్రభు వస్తున్నాడంట అని చెప్తుంటే నాలాంటోడు రాని, నేను మళ్ళీ సిలువేసేస్తాను ఆయన అన్నాడంట. ఈసారి కుదరదు, అది ఈసారి కుదరదు. ఈసారి ఆయన రెండోసారి ఎందుకు వస్తున్నాడంటే, సింహాసనం మీద కూర్చుని శిక్ష, తీర్పు తీర్చడానికి. నమ్మని వారికి శిక్ష, నమ్మిన వారికి నిత్య జీవం. ఆయనతో పాటు పరిపాలించాలంటే ఈరోజే నమ్ము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ పాదాల చెంతకు వస్తున్నాను ఆయన. విన్న వర్తమానాన్ని బట్టి వందనాలు. మీరు శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది ప్రభువా, ఎందుకో మేము చూసాం, మమ్మల్ని రక్షించటానికి. మీరు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చారు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మమ్మల్ని తిరిగి మీరున్న స్థానంలో మమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి వచ్చారు. ఎంత గొప్ప దేవుడు నాయన. దేవుని కుమారుడైండి మనిషి కుమారుడుగా నువ్వు ఎందుకు వచ్చావంటే, ఈ మనిషి కుమారుల్ని దేవుని కుమారుడిగా చేయటానికి, దేవుని కుమార్తెలుగా చేయటానికి వచ్చావు. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ గంభీరమైన వర్తమానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. నమ్మని వారిని అయినా నమ్మటానికి మీరు కృప చూపించండి. నమ్మిన వారిని ఇంకా లోతైన విశ్వాసంలోకి నడిపించమని ఈ వర్తమానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.